అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ పసుపు దంచే సందడి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు శిరీష్. ఆ వీడియోలో అల్లు అండ్ మెగా ఫ్యామిలీ సందడి చూడముచ్చటగా ఉంది. మీరు చూసేయండి మరి. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తనకి కాబోయే భార్య నైనికతో కలిసి స్నేహితులకు ఘనంగా బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు శిరీష్. దుబాయ్లో ఈ పార్టీ ఘనంగా జరిగింది. లేటెస్ట్ గా పెళ్లి పనులు ప్రారంభమయ్యాయంటూ తన ఇన్స్టా అకౌంట్ లో వీడియో షేర్ చేశాడు అల్లు శిరీష్. పసుపు దంచటంతో పనులు మొదలయ్యాయంటూ మెగా అండ్ అల్లు ఫ్యామిలీ సందడిని అందంగా షూట్ చేశారు. పసుపు దంచటంతోనే పెళ్లి పనులు మొదలవుతాయి. అంటే ఈ రోజు నుంచి శిరీష్ పెళ్లి పనులు ప్రారంభించారన్నమాట. అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మార్చి 6న నైనికతో శిరీష్ వివాహం ఘనంగా జరగబోతోంది. ఈ వేడుకకు ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారని సమాచారం. అల్లు శిరీష్ 2 ఏళ్లుగా నైనిక రెడ్డితో ప్రేమలో ఉన్నాడు. ఎక్కడా ప్రచారానికి అవకాశం ఇవ్వలేదు. రూమర్లు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు. ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్ 31న నిశ్చితార్థం జరుపుకొని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు శిరీష్. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. వివాహానికి ముహూర్తం నిర్ణయించారు, కానీ ఎక్కడా అనేది ఇంకా వెల్లడించలేదు. శిరీష్ లేటెస్ట్ గా షేర్ చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా, బన్నీ భార్య స్నేహారెడ్డి, రామ్ చరణ్ భార్య ఉపాసన, చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదల, బన్నీ కుమార్ తరహా సందడి చూడొచ్చు. దుబాయ్లో గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన ఫొటోస్ కూడా షేర్ చేశారు. జనవరి 30, 31 తేదీల్లో జరిగిన ఈ పార్టీలో అల్లు కుటుంబ సన్నిహితులు, శిరీష్ స్నేహితులు సందడి చేశారు. ఓ లగ్జరీ యాట్లో ఈ బ్యాచిలర్ పార్టీ గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ కాగా ట్రెండీ డ్రెస్ లో మెరిసింది నైనిక. అల్లు వారి కొత్త కోడలు వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. హైదరాబాద్, బెంగళూరులో భారీ వ్యాపారాలు ఉన్నాయని టాక్. ఇక శిరీష్ విషయానికి వస్తే 2013లో గౌరవం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఏబిసిడి, ఒక క్షణం, ఓర్వశివో రాక్షసువో, బడ్డీ మూవీస్తో గుర్తింపు సంపాదించుకున్నాడు.